హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఇంకా పల్లెటూరులో మార్నింగ్ పనులండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఉదయం లెగుతున్న గోకలు అయితే తుడిచేస్తాను. తుడిచేసిన తర్వాత అయితే నీళ్ళు చిలకరించేసి ముగ్గు అయితే పెట్టానండి. మంచు అయితే ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. మంచు మరీ ఎక్కువగా ఉంది ఈరోజు. ఇలా ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే సామాన్లన్నీ నైట్ భోంచేసిన సామాన్లు అవి ఉన్నాయి. రాత్రి తోమలేదు. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత సామాన్లన్నీ తోమేసానండి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, అయితే పిల్లల కోసం అయితే దోశల కింద ఏమన్నారు, నాకు వచ్చినట్టుగానే దోశలు అవి వేసేసానండి. పిల్లల కోసం ఉల్లిపాయలు అవి వేసేసి వేసాను. టిఫిన్ అయితే పిల్లలు చేసేస్తారు. చేసేసిన తర్వాత అయితే మార్నింగ్ ఒకరు తుడిచినప్పుడు మా రంబాల చెట్టు పైన చిలకలు కోస్తున్నాయండి. చిలకలు కోస్తున్నాయి ఏంటని చూసినప్పటికీ రంబాల పళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి ముగ్గుపోయిందండి. ముగ్గుపోయితే కోసాను. కోస్తే అయితే చాలా స్వీట్గా ఉంది. బెల్లం ముగ్గుపోయింది. చిట్ని ముగ్గుపోయిందన్నమాట. నేను చూడలేదు ఇన్ని రోజులు. మామూలుగా చిలకలు కోస్తున్నాయని చూసినట్టుగా ఉన్నాయన్నమాట. సరే కోస్తే అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసారండి. చాలా బాగుంటుంది ఈ పండు. ఇంకోండి రంబాల పండు. మా సైడ్ అయితే రంబాల పండు అంటారు. ఇలా ముట్టుకుని కోస్తుండగానే అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఇంకోండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా కోసి పెట్టేసిన తర్వాత అయితే మా అమ్మాయికి మా అబ్బాయిని అయితే రెడీ చేసేసాను. టిఫిన్ తినేసాను, పాలు తాగేస్తా స్కూల్కి రెడీ చేసేసానండి. రెడీ చేసేస్తుండగా స్కూల్కి అయితే బయలుదేరారు. బయలుదేరినప్పుడు చూడండి మా ఒకట్లో పూల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి చుక్కమల్లి అంటాము. చాలా బాగుంటాయి పువ్వులు అయితే. మంచుకి చూడండి చాలా అందంగా ఉన్నాయి. చాలా ఎక్కువ పూలు పూసినాయి. ఈ రోజు మీద ఇవాళ అయితే ఎక్కువ పువ్వులు పూసినాయి అండి. చూసారు కదా. ఇంకొంటి ఒక సైడ్ ఏమో చుక్క చుక్కలు కింద ఉన్నాయి, వైట్ పువ్వులు అన్నమాట. అందుకని చుక్కమల్లి అంటారు మా సైడ్ అయితేని. సరే అయితే ఇంకా మా పిల్లల్ని అయితే రెడీ చేశానని చెప్పాను కదండి. స్కూల్కి అయితే బయలుదేరారు. మా అమ్మాయి చూడండి స్కూల్కి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళగానే స్కూల్కి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ నేను ఈరోజు స్కూల్కి వెళ్ళనమ్మా అని చెప్పి ఏడుస్తూ అయితే వెనక్కి వచ్చేసింది. సరే అనేసి మళ్ళీ తీసుకెళ్తాంటే ఏడుస్తుందని ఇంకా ఈ రోజు అయితే మానిపించేస్తానండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.